హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. వీరు పక్కా ప్లాన్ ప్రకారం సుధా విశ్వనాథంలా కూతుర్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. తన పేరు నిషా. తను ఒక డ్రామా ఆర్టిస్ట్. వీరు అండ్ ఇషికా దగ్గరికి వచ్చి, బ్రో సిస్టర్, నేను ఆ ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. నా ఎమోషనల్ బ్లాక్మెయిల్తో, నా యాక్టింగ్తో వాళ్ళని పడేస్తాను అని అంటుంది. చూడు, నీకు విశ్వనాథం గారి గురించి పూర్తిగా తెలీదు. ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అని ఇషికా చెప్తున్నా మీకు తెలుసు కాబట్టి మీరు భయపడుతున్నారు. నాకు తెలియదు కాబట్టి నేను ఇలా ధైర్యంగానే ఉంటాను. అయినా కూతురి ప్రేమకి లొంగిపోని తండ్రి ఎవరైనా ఉంటారా? మీరేం కంగారు పడకండి అని అంటుంది న్యూ క్యారెక్టర్ సుధా కూతురిగా వచ్చిన డమ్మీ కూతురు నిషా. అయితే ఇంకప్పుడే వీరు, కానీ నువ్వు రుద్ర అనే వ్యక్తితో మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. రుద్ర చాలా త్వరగా నీలాంటి ఓవర్ యాక్టింగ్ చేస్తే క్యాచ్ చేస్తాడు. ఇంకా వెంటనే ఆ ఇంట్లో నీకు ప్లేస్ లేకుండా చేస్తాడు. కాబట్టి నీ ఓవర్ని కాస్త తగ్గించుకో అని వీరు ఇషిక ఇద్దరూ న్యూ క్యారెక్టర్ నిషాకి వార్నింగ్ ఇచ్చి తన్నైతే ఇంటికి పంపిస్తారు. ఇది ఇలా ఉండగా రుద్రాని రంగా పైడిరాజు లక్ష్మి దగ్గరికి తీసుకువెళ్తారు. గంగ అసలు ఏంటి అన్నయ్య, నాకేదో తెలియకుండా దాచిపెడుతున్నాడు, అదేంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని ఆటోలో వాళ్ళని ఫాలో అవుతుంది. రంగా ఇంకా వాళ్ళని చెప్పమంటూ ఉంటాడు పైడిరాజుని లక్ష్మిని. నిజమేంటో చెప్పండి అంటుంటే, నిజం చెప్పాలంటే సుధమ్మ కూతురు అని చెప్పేలోపు రుద్రాకి ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ ఎవరి నిండో కాదు, సుధా నుండి. రుద్ర, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. మా అమ్మాయి దొరికింది. ఆయన సీతారాం అనే ఒక అసిస్టెంట్ని పెట్టి వెతికించారు. అప్పుడు తను విజయవాడలో ఒక అనాథాశ్రమంలో ఉంది అని తెలిసింది. ఇప్పుడు తన్ని ఆయన తీసుకొస్తున్నారు. ఇదిగో ఒక అరగంటలో నా చిన్ని నా కళ్ళ ముందు ఉంటుంది అని ఎంతో అంటే ఎంతో హ్యాపీగా సుధా తన హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటుంది రుద్రతో. ఇంక రుద్ర కాల్ కట్ చేసి, అయితే మనం వెంటనే బయలుదేరాలి అని, నేను వెంటనే బయలుదేరుతున్నాను, ఎందుకంటే తను వచ్చేసిందంట, సుధా అత్తయ్య వాళ్ళ కూతురు వచ్చేసిందంట, ఒకసారి తను చూసొస్తానని చెప్పి ఇంక రంగా వాళ్ళకి చెప్పేసి రుద్ర బయలుదేరుతాడు. ఒక్కసారిగా పైడిరాజు వాళ్ళైతే షాక్లో ఉండిపోతారు. ఇదేంటి మేము వింటుంది నిజమేనా? ఏదో జరుగుతుంది, అదేంటో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇప్పుడే రుద్ర బావకి నిజం చెప్పేద్దాము అని అనుకునే లోపు ఎవరో రావడం ఏంటి? గంగలా వాళ్ళు సుధామ్మ కూతురులో నిరూపించుకోవడం ఏంటి? లేదు, ఏదో ఉంది అని చెప్పి ఇంక వెంటనే అలా ఫాలో అవుతూ రంగా కూడా బయలుదేరుతాడు. గంగా కూడా రుద్రాన్ని ఫాలో అవుతూ బయలుదేరుతుంది. ఇది ఇలా ఉండగా సుధా విశ్వనాథం ఇంటికి న్యూ క్యారెక్టర్ సుధా వాళ్ళ కన్న కూతుర్లా నిషా అయితే ఎంటర్ అయిపోతుంది. నిషా అలా వచ్చి రాగానే సుధా వైపు చూస్తూ ఉంటే సుధా ఎంతో హ్యాపీగా 21 ఏళ్ల క్రితం తప్పిపోయిన తన కన్న కూతురు మళ్ళీ తన దగ్గరికి వస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో అలా పాపం చాలా హ్యాపీగా చూస్తూ ఉంటుంది. అమ్మ, నా నా చిన్ని అని హక్ చేసుకుంటుంది. అమ్మ, వచ్చేసానమ్మా, నేను వచ్చేసాను, నువ్వేమీ బాధపడద్దు అని ఏడుస్తూ యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది న్యూ క్యారెక్టర్ నిషా. విశ్వనాథం మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతారు. ఇంకలా నాన్న అని పిలుస్తుంది, కానీ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడనమాట విశ్వనాథం. అప్పుడే కరెక్ట్గా గంగా రుద్ర సుధా వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు. ఇంకా రుద్రాన్ని చూస్తూ ఉంటారు. రుద్ర రా, ఇదిగో నా కూతురు చిన్ని అని పరిచయం చేస్తుంది సుధా. హలో, నీ పేరేంటి అని అడుగుతారు. నా పేరు నిషా అని అంటుంది. నిషానా? నువ్వు ఏ ఏరియా, ఎక్కడి నుండి వచ్చావు అని అడుగుతారు రుద్ర. నేను వైజాగ్ నుండి వచ్చాను అని అంటుంది. ఒక్కసారిగా రుద్ర షాక్ అవుతారు. ఏంటి, వైజాగ్ నుండి వచ్చావా? అత్తయ్య ఏమో నువ్వు విజయవాడ నుండి వచ్చావని చెప్పింది, మరి ఇప్పుడు నువ్వేంటి వైజాగ్ అంటున్నావు అని అంటారు. ఇంక వెంటనే విశ్వనాథం అలా చూస్తూ ఉంటాడనమాట తన వైపు. అంటే నేను చిన్నప్పుడు వైజాగ్ ఆశ్రమంలోనే పెరిగాను, కానీ నా స్కూలింగ్ అంతా విజయవాడలోనే జరిగింది. అది చెప్పబోతూ ఉంటే మీరు అడ్డుకున్నారు అని అంటారు. ఇంతకీ మీరెవరు అని అడిగితే రుద్రాన్ని పరిచయం చేస్తుంది సుధా. అమ్మ, తను నీకు మేనమామ కొడుకవుతారు, వరుసకి నీకు బావగారు అవుతారు. అదిగో అక్కడుందే గంగ, తను కూడా ఈ ఇంటి ఆడపిల్ల లాంటిదే అని అంటుంది. ఏంటి, ఈ ఇంటి ఆడపిల్ల? లేదు,
ఈ ఇంటి ఆడపిల్ల అంటే అది కేవలం నేనే అవ్వాలి, నీకు అమ్మాయి అంటే అది కేవలం నేనే అవ్వాలమ్మా, ఇంకెవ్వరైనా నేను తట్టుకోలేను అని అప్పటి నుండే పొసెసివ్నెస్ నటిస్తూ గంగాపై కావాలనే జలస్తో నిండిపోతుందనమాట న్యూ క్యారెక్టర్ నిషాకి. పాపం గంగకేమో చాలా బాధేస్తుంది. అలా అనుకోవద్దమ్మా, నాకిద్దరు ఒకటే. గంగా, ఇదిగో నా చిన్ని వచ్చేసింది గంగా అని హ్యాపీగా చెప్తుంది. అమ్మ, మీరు ఇలా సంతోషంగా ఉండడమే నాకు కావాలి, నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అని హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఇంకప్పుడే రంగా, బావా నువ్వు ముందు బయటికి రా బావా అని చెప్పి బయటకైతే తీసుకొస్తాడు. ఏంటి రంగా, ఇందాకటి నుండి ఏదో చెప్పాలి అంటున్నావు, అసలు ఏంటి సంగతి అని అడుగుతారు. చెప్తాను బావా, అదేంటంటే ఖచ్చితంగా తన ఇంటి కోడలు ఈ ఇంటి కూతురు కాదేమోనని డౌట్గా ఉంది బావా. కావాలని ఎవరో ప్లాన్ చేసి సుధా అమ్మ వాళ్ళ ఇంటికి తన్ని పంపించినట్టు అనిపిస్తుంది బావా అని అంటారు. ఏం మాట్లాడుతున్నావు, అలా ఎందుకు అవుతుంది, అలా అయ్యే ఛాన్స్ ఎందుకు ఉంటుంది అని అడుగుతారు. అవును బాబు, ఖచ్చితంగా అలా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు వచ్చిన అమ్మాయి సుధా అమ్మ కూతురు కానే కాదు అని గట్టిగా ఖచ్చితంగా చెప్తారనమాట పైడి రాజు లక్ష్మి. అంత ఖచ్చితంగా మీరు ఎలా చెప్తున్నారు అని అడిగితే, ఎందుకంటే గంగే వాళ్ళ కన్న కూతురు కాబట్టి అని అంటారు. ఒక్కసారిగా గంగ, రుద్ర, రంగ అందరూ షాక్లో ఉండిపోతారు. అమ్మా, ఏమంటున్నావు నువ్వు అని అంటారు. అవును, నేను నిజమే చెప్తున్నాను, నిజానికి నిజమే చెప్తున్నాను. నువ్వే ఆ ఇంటి వారసురాలివి. ఈ విషయమే రుద్రబాబుతో చెప్దామనే లోపు ఇలా ఇలా జరిగిపోయింది అని అంటారు. అత్తయ్య, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు, కాస్త నాకు అర్థమయ్యేలా చెప్పండి అని అంటే, బాబు 21 ఏళ్ల క్రితం ఇదిగో విశ్వనాథం గారు గంగానే ఒక అనాథ శరణాలయంలో వదిలేశారు బాబు. నేనే గంగను తెచ్చి పెంచుకున్నాను. తర్వాత అర్థమైంది బాబు, గంగ ఈ విశ్వనాథం గారి కూతురేనని. ఆ విషయం ఎన్నోసార్లు చెప్దామన్నా ఆయన మళ్ళీ ఎక్కడ గంగ తన కన్న కూతురని తెలిస్తే బాక్సింగ్ మాన్పించేస్తారేమోనని చెప్పలేదు. తర్వాత మీకు చెప్దామంటే సమయం చూసుకొని చెప్దామని మీకు చెప్పలేదు. ఇంక రుద్ర అయితే అలా ఆలోచనలో పడతాడు. గంగ అంటే నిజంగా నాకు సుధమ్మ కన్నతల్లా అని అడుగుతుంది. అవునమ్మా అనేసరికి ఇంక పాపం గంగ చాలా ఎమోషనల్గా అవుతుంది. లేదు, ఈ విషయం సుధమ్మకు తెలిస్తే అని కంగారు పడుతుంటే అప్పుడే రుద్ర, లేదు, ఇదంతా ఎవరు చేశారో నాకు క్లియర్గా అర్థమవుతుంది. ఇదంతా పక్కా ప్లాన్తో వీరునే చేశాడు. అక్కడ ఉన్నమ్మాయి డమ్మీ. కావాలనే వీరు తన్ని గంగా ప్లేస్లో రీప్లేస్ చేశాడు. ఫ్యూచర్లో తనకి ఏదైనా బెనిఫిట్ ఉండాలనో లేకపోతే మన ఫ్యామిలీస్ సంతోషంగా కలిసి ఉండకూడదనో తను ఈ ప్లాన్ వేసి ఉంటాడు. ఇలాంటి ప్లాన్ని ఖచ్చితంగా మనం తిప్పికొట్టాలి. అలా కొట్టాలి అంటే గంగ తన కన్న కూతురు అనే విషయం సాక్ష్యాలతో సహా సుధా అత్తయ్య ముందు, మావయ్య ముందు మనం పెట్టాలి. అలా పెట్టాలి అంటే సాక్ష్యాలు వెతకడానికి కొన్ని రోజులు టైం పడుతుంది. కాబట్టి ఈలోపు ఆ కొత్తగా వచ్చిన నిష నిజంగా సుధా అత్తయ్య కూతురు కాదు అనే ఒక అనుమానాన్ని మావయ్యలో పదే పదే మనం తీసుకురావాలి. అలా తీసుకువస్తే ఖచ్చితంగా మావయ్యకి డౌట్ వస్తుంది. డౌట్ వస్తే ఆయన వదిలిపెట్టరు. ఖచ్చితంగా తెలిసేంతవరకు వెతుకుతూనే ఉంటారు అని అంటారు. నిజమే, నువ్వు చెప్పింది నిజమే బావా. అయితే మనం 2 పనులు చేయాలి. గంగే వాళ్ళ వారసులను తెలిసే సాక్ష్యం ఒకటి కావాలి. అలానే ఇప్పుడు ఆ నిష వీళ్ళ వారసురాలు కాదు అని పదే పదే గుర్తు చేస్తూ ఉండాలి. ఇకపై పిన్ని, బాబాయ్ మీ పని అదే, మీరు అలాగే ఉండండి అని చెప్తారు. ఖచ్చితంగా మా గంగ కోసం మేము ఏదైనా చేస్తామని ఎంతో హ్యాపీగా చెప్తారు. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. ఇంకా సుధా తన చేత్తో డమ్మీ నిషాకైతే తినిపిస్తూ ఉంటుంది. విశ్వనాథం అంతా చూస్తూ అలా ఉండిపోతారు. నాన్న, మరి మీరు తినిపించరా అని అడుగుతారు. నాకు తినిపించడం అలవాట్లేదు అని అంటారు. అదేంటండి, ఎంతైనా మన కూతురు కదా, నోరు తెరిచి అడుగుతుంది, అడగచ్చు కదా, తినిపించచ్చు కదా అని అంటారు. చూడు సుధా, నాకు ఇలాంటి అలవాట్లేదని ముందే చెప్పాను. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. నీకు ప్రేమ ఉంటే నువ్వు చూపించుకో, నాకు చెప్పొద్దు అని అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు. ఇంకా సుధా ఏమీ సైలెంట్గా ఉంటే ఇదంతా చూస్తున్న డమ్మీ క్యారెక్టర్ నిషా మాత్రం, అబ్బో ఈయన స్ట్రిక్ట్ అంటే వాళ్ళు నమ్మలేదు, కానీ నిజమే ఈయన చాలా స్ట్రిక్టు, ఈయన్ని ఎలా అయినా ఐస్ చేస్తానులే అని మనసులో అనుకుంటుంది నిషా. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా అలా బాక్సింగ్
కాంపిటీషన్కి అయితే మొత్తం ప్రిపేర్ అవ్వడానికి ట్రైనింగ్ తీసుకోవడానికి ఇంకా అలా అకాడమీకి వస్తుందన్నమాట. రోజు ప్రాక్టీస్ చేయడానికి గంగా వచ్చి విశ్వనాథం వైపు చూస్తూ ఉంటుంది. ఏం సార్, మీ అమ్మాయి వచ్చింది కదా, మరి ఇప్పుడు సంతోషంగా ఉన్నారా అని అడుగుతారు. నీకదంతా అనవసరం అని అంటారు. సరే సార్, మీరు పక్కన పెట్టండి, కానీ తనకి బాక్సింగ్ నేర్పిస్తే కరెక్ట్గా ఉంటుంది కదా అని అంటుంది. అప్పుడే ఇంకా అకాడమీకి అయితే వస్తుందన్నమాట నిషా కూడా. డాడీ, మీకోసం క్యారేజ్ తెచ్చాను అని అంటుంది. వాట్ నాన్ సెన్స్, నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు అని గట్టిగా అరుస్తారు. ఏంటి, ఎందుకలా అరుస్తున్నారు, అయినా నేనేం తప్పు చేశానని అని అంటుంది. నువ్విక్కడికి రావడం నాకు ఇష్టం లేదు అని అంటారు. ఆహా, అవునా, అయితే తనకి బాక్సింగ్ రాదన్నమాట అని అంటుంది గంగా. ఏయ్, ఏంటి బాక్సింగ్ ఏంటి అని అంటుంది నిషా. అవును, నువ్వెంతైనా ఆయన కూతురివి కదా, నీ బాక్సింగ్ ప్రతిభ ఎంతుంటుందో చూద్దామని అని అంటుంది గంగా. తనకి బాక్సింగ్ రావాల్సిన అవసరం లేదు అని అంటారు. లేదు, ఒకసారి చూస్తే తెలుస్తుంది కదా, నీకు నిజంగా నువ్వు ఆయన కూతురువైతే నీ రక్తంలో ఆ బాక్సింగ్ అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి అని అంటుంది గంగా. ఇంక వెంటనే అలా ఒక పంచ్ ఇవ్వమని అడుగుతుంది. కానీ ఆ పంచ్ అనేది సరిగ్గా ఇవ్వలేకపోతుంది. అదంతా చూస్తూ ఉంటాడనమాట విశ్వనాథం. చూసారా ఎలా ఎలా ఉంటుందో, ఏదైనా రక్తంలోనే వస్తుంది సార్, మీ అమ్మాయి తనో కాదో ఆలోచించుకోండి అని చెప్పి అక్కడి వెళ్ళిపోతుంది గంగా. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ప్రీతి శ్రీమంతానికి అన్ని ఏర్పాట్లు చూసుకోవాలని ఇంకా స్నేహ, గంగా, తను, ఇందుమతి అందరూ కలిసి ఉంటే అప్పుడే ఇంకా తన దగ్గరికి శకుంతల దగ్గరికి వస్తారు. ఆ సిస్టర్, రేపు ప్రీతి శ్రీమంతం కదా, కాబట్టి అన్ని ఏర్పాట్లు చేసేస్తున్నామని అంటారు. గుడ్, ఇలాగే చేయండి. గంగా, నువ్వు మాత్రం ప్రాక్టీస్కి వెళ్ళొచ్చిన తర్వాతే ఫంక్షన్కి రావాలి, సరేనా అని అంటారు. శకుంతల ఖచ్చితంగా అమ్మగారు అని చెప్పి ఎంతో హ్యాపీగా ఉంటుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా అలా శ్రీమంతం అయితే హ్యాపీగా స్టార్ట్ అయిపోతుందన్నమాట. తన ప్రీతి శ్రీమంతంలో అందరూ ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా వీళ్ళ చుట్టాలు, బంధువులు అందరూ వస్తారు. అదంతా చూస్తూ అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే గంగా గంగా అని పిలుస్తుంటే అమ్మగారు అని అంటుంది గంగా. ఇదిగో తనే బాక్సింగ్ ఛాంపియన్, తన కోడలు త్వరలోనే బాక్సింగ్ ఛాంపియన్ అవ్వబోతుంది, ఇప్పుడు టీంలో సెలక్షన్స్లో గెలిచింది అని అంటారు. అవునా, మరి తను మిమ్మల్ని అమ్మగారు అని ఎందుకు పిలుస్తుంది శకుంతల అని అడుగుతారు. ఒక్కసారిగా ఇంక శకుంతల ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. ఆ అమ్మగారు అని ఎందుకు పిలుస్తుంది, తన అత్తయ్య గారనే పిలుస్తుంది. ఏంటి, ఏమంటావు గంగా అని అంటారు. అవును అత్తయ్య గారు, మిమ్మల్ని అత్తయ్య గారనే పిలుస్తాను అని అంటుంది. సరే, వెళ్ళి వీళ్ళందరికీ జ్యూస్ తీసుకురా అని అనేసరికి ఇంకా అందరికీ జ్యూస్ తీసుకొస్తుంది గంగా. అలా హ్యాపీగా ప్రీతి శ్రీమంతం అయితే జరుగుతూ ఉంటే ఆ శ్రీమంతానికి సుధా బయలుదేరుతారు. ఇంక సుధాని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు విజయేంద్ర. సుధా, వచ్చావా, రామ్మ, నీ గురించే అందరూ ఎదురు చూస్తున్నారు అని చెప్పి హ్యాపీగా తన్నైతే తీసుకెళ్తారు. నేను ఇదిగో మేనత్తని కదా, అందుకే నా తరపున సారని తీసుకొచ్చాను అని చెప్పి అందరికీ చూపిస్తుంటే శకుంతల తనెందుకు వచ్చిందని వెళ్ళేలోపు గంగా, అమ్మగారు ఒక్క నిమిషం పక్కకి రండి అత్తయ్య గారు అని పక్కకు తీసుకొస్తుంది. ఏంటి గంగా అని అంటుంది. అమ్మ, ఎంతైనా తను ప్రీతికి ఒక్కగానొక్క మేనత్త, తనకి ఇంకా అలాంటి బంధువులు ఎవరూ లేరు కదా, మేనత్త చేత్తో సారే ఇస్తే తనకి చాలా మంచిదవుతుంది, కడుపులో బిడ్డకు కూడా చాలా మంచిదవుతుంది. అందుకే అయ్యగారు పెద్దోరు తన్ని పిలిచారు. కాబట్టి ఇప్పుడు ఫంక్షన్లో అందరూ ఉన్నారు, అందరి ముందు మీరు తనపై కోప్పడితే మన ఇంటి పరువే పోతుందమ్మా అని అంటుంది గంగా. ఇంకా గంగ మాటలకి సైలెంట్గా ఉంటుందన్నమాట శకుంతల. గంగా, ఆల్ ఓకే అని అంటారు తనైతే విజయేంద్ర. ఓకే పెద్దోరు, నా మాట విన్నారు అని అంటారు. నిజంగా నువ్వు గ్రేట్ గంగా, నీ మాట వినేలా మీ అత్తయ్య అయిందంటే ఇంకా నువ్వు హ్యాపీగా ఉండొచ్చు అనమాట అని హ్యాపీగా నవ్వుతూ ఇంకా హ్యాపీగా సుధాతో అఫీషియల్గా మాట్లాడుతూ సంతోషంగా ఫీల్ అవుతారనమాట విజయేంద్ర. అలా ప్రీతి శ్రీమంతం అయితే ఎంతో హ్యాపీగా జరుగుతుంటే అప్పుడే వీరు ఇంకా తనకైతే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి, హలో నిషా, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అడుగుతారు. పర్లేదు బ్రో, అంతా ఒక లైన్కి వచ్చినట్టే ఉంది, కాకపోతే నువ్వన్నట్టు ఈయన స్ట్రిక్ట్ కూడా కాదు, స్ట్రిక్ట్కే తాతలా ఉన్నాడు, ఈయన కన్విన్స్ చేయడానికి
కాస్త టైం పడుతుంది అని మాట్లాడుతూ ఉంటే అదంతా వెనకాల నుండి వినేస్తాడు రుద్ర. విని ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు. అంటే ఇదంతా కావాలని చేయిస్తున్నది ఈ వీరు అన్నమాట. ఖచ్చితంగా ఈ నిజాన్ని సాక్ష్యాలతో సహా బయట పెట్టాలి అని గట్టిగా ఫిక్స్ అయిపోతాడు రుద్ర. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.